أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ప్రియులారా, ప్రపంచ సమస్యల పరిష్కారంలో మేము ఇంకా కొన్ని టాపిక్స్, కొన్ని అంశాలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ప్రశ్న సమాధానాలు కూడా ఉన్నాయి. 17వ అధ్యాయము సూర బనీ ఇస్రాయిల్లో వాక్యం 31లో దైవం చెప్పాడు, వలా తఖ్రబు జినా ఇన్నహు కాన ఫాహిషతన్ వసా సబీలా. వ్యభిచారానికి దగ్గర కూడా వెళ్ళకండి, అది నీతి బాహ్యమైన కార్యము మరియు మార్గము తప్పించే ఒక కార్యము. అదేవిధముగా సూర ఫుర్ఖాన్ అధ్యాయం 25 వాక్యం 68-69లో దైవం అంటున్నాడు, వల్లదీన లా యదూన మఅల్లాహి ఇలాహన్ ఆఖర్ వలా యక్తులూన అన్-నఫ్స అల్లతీ హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్ వలా యజ్నూన్ వమన్ యఫ్అల్ ذلك యల్ఖా అసామా. ఆ సృష్టికర్త అల్లాహ్ యొక్క దాసులు, రెహమాన్ యొక్క దాసులు అల్లాహ్తో పాటు ఇంకెవ్వరిని కూడా భాగస్వాములు చేయరు, మరియు అన్యాయముగా ఎవరిని కూడా హత్య చెయ్యరు, ధర్మసమ్మతముగా ఎవరినైనా చంపుతారు. అంటే ప్రాణికి బదులు ప్రాణి, అన్యాయంగా ఒకరిని హత్య చేస్తే దానికి బదులుగా ఆయన్ని కూడా చంపటం అనేది ఇది ధర్మసమ్మతము, న్యాయము అని చెప్పారు. అయితే ప్రియులారా, ఇందులో చివరినట్టున్నాడు, వలా యజ్నూన్, నా దాసులు ఎప్పుడు కూడా వ్యభిచారానికి దగ్గరికి వెళ్ళరు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మానవుడు వ్యభిచారము చేసేటప్పుడు విశ్వాసిగా ఉండడు, దొంగతనము చేసేటప్పుడు విశ్వాసిగా ఉండడు, హత్య చేసేటప్పుడు